పెనుబల్లి సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ తాళ్ల వెంకయ్య సంస్కరణ సభను స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో నిర్వహించారు. సిపిఎం ప్రాంతీయ మండల కమిటీ కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ వెంకమరాజు పాల్గొన్నారు. ముందుగా తాళ్ల వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒక్క పెనుమల్లి గ్రామానికే కాకుండా జిల్లా మొత్తం ఎక్కడ పేదలకి కష్టజీవులకి ఇబ్బంది వచ్చినా అక్కడ వెంకన్న ఏదైతే జక్కా వెంకయ్య గారి సహకారంతో జిల్లాలో ఎక్కడైనా కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం తాళ్ళెంకన్న ఉండేవాడు. అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గానికే కాకుండా ఈ జిల్లాలో ఎక్కడ ఇచ్చిన భూ సమస్యల మీద పనిచేసే క్రమంలో అక్కడికి పోయి కమ్యూనిస్ట్ ఉద్యమంలో అనేక ఆటుపోట్లకి అనేక కేసులు, సుమారు 20 కేసులు ఉన్నా కానీ కేసులకు భయపడకుండా తక్కువ చదువుకున్నా కానీ రష్యాలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎలా జరిగింది, లేదు చైనాలో ఎట్లా అధికారంలోకి వచ్చింది, వియత్నాంలో ఎట్లా ఆడ పోరాటాలు జరిగేటువంటి అనేక సందర్భాల్లో పోలీసులు కాల్పుల్లో కానీ ఆడ ఉండేటువంటి గాలికి తిరుపాలు చనిపోయినా, రేపు 2వ తేదీ ఆయన వర్ధంతి కూడా. అందువల్ల దామరమడుగులో ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆ రోజు దామరమడుగుని బేస్ చేసుకుని జిల్లా మొత్తం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం తీసుకురావటం జరిగింది. అయితే ఏ రోజు కూడా జక్కా వెంకయ్య గారి సహకారం, ఆయన సలహా మేరకు ఏ రోజు కూడా చిన్న తూచా తప్పకుండా తను అనుకున్న పద్ధతుల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఈ దేశంలో కమ్యూనిస్టులు ఖచ్చితంగా అంతిమ విజయం కమ్యూనిస్ట్ పార్టీదని నమ్మాడు. ఆ విధంగా ఏదైతే ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నాయి, అనేక దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమం పెరుగుతుంది, మన దేశంలో కూడా ఖచ్చితంగా వస్తుంది. చివరిగా అంటే తను చనిపోబోయే ముందు 1 నెల ముందు కూడా ఆ మాట చెప్పేవాడు. అందువల్ల తను నమ్మిన సిద్ధాంతం కోసము చివరి వరకు నేను చూడాలి, ఈ దేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలనేటువంటిది కోరుకున్నాడు. తను చివరి వరకు కమ్యూనిస్టుగానే జీవించాడు, సాధారణమైనటువంటి జీవితం గడిపాడు, అనేక పోరాటాలకి నాయకత్వం వహించాడు. అందువల్ల వెంకన్న లేని లోటు ఈరోజు ఉంది. అయినా కానీ అందరూ కలిసి ఆయన అనుకున్న ఆశయ సాధన కోసం పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం.